దేవునికి స్తోత్రం. ఈరోజు ఆశ్చర్యకరుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక ఘనమైన వాగ్దానం. నేను జనులకు అద్భుతములను కనుపరుతును. మీకా గ్రంథం 7:15. ప్రియా ఆశ్చర్యకరుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని కృప, దేవుని కనికరం, దేవుని ఆదరణ, దేవుని సంరక్షణ మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన పరిపూర్ణమైన ప్రతి ఆత్మకార్యం ప్రభు జరిగించాలని ప్రభు యొక్క పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, నాయకర్తకి దేవుడు. తప్పక మీ జీవితాల్లో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యకరమైన ఘనమైన ప్రతి ఆత్మకార్యం జరిగించి మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి విజయవంతులుగా చేయగల మహాదేవుడు, మహోన్నతుడు మన ప్రియ ప్రభు మనతో కూడా ఉన్నాడు గనుక ప్రతి దినము మనకు అద్భుతములు జరుగుచున్నవి. అవును, మన దేవుడు అద్భుత దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించు మహాదేవుడైన ఆయన పరిశోధింపాని మహాకార్యంలో లెక్కలేని అద్భుత క్రియలు చేయగల మహాదేవుడిని యోబు గ్రంథం 5:9 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు మహా ఆశ్చర్యకరమైన కార్యములు, అద్భుత కార్యములు చేసి మనల్ని ఆశ్చర్యకరంగా ముందుకు నడిపించగల గొప్ప దేవుడే. మీకా ప్రవర్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడినప్పుడు, ఐగుప్తీ దేశంలో నుండి నీ వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు కనపరుతునని సెలవిచ్చిన మహాదేవుడు. ప్రియ దేవదేవుని బిడ్డ, మీ జీవితంలో కూడా ప్రభు అద్భుత కార్యములు చేయబోచున్నాడు. మీ వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ అద్భుతములు చూడబోచున్నారు. పరిశుద్ధ గ్రంథమందు ఆయన చేసినట్టుగా లిఖించబడి ఉన్న అద్భుతములన్నీ ఆ దేవాది దేవుడు, ఆ మహిమాస్వరూపుడు మీ ఎడల చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. మీరు మనసిప్పి ప్రార్థించండి. హృదయపూర్వకంగా మీరు భయభక్తులు కలిగి విశ్వాసంతో దేవుని ప్రార్థించండి. దైవభక్తి గొప్ప లాభసాధకమని గుర్తించండి. దైవం మీద మీరు ఎంత భక్తి కలిగి ఉంటారో అంత గొప్ప లాభము కలిగి అన్న అద్భుతమైన వేలు పొందగలరు. దైవభక్తి ద్వారా మనకి ప్రియులారా ఆరోగ్యమును, ఆయుష్ను కూడా ఇవ్వగలుగును. దేవుడి మీద మంచి భయభక్తులు కలిగి ముందుకు సాగండి. తన ప్రజలైన ఇశ్రాయేలును 40 సంవత్సరములు అరణ్య మార్గంలో నడిపించిన మహాదేవుడు, ప్రతి దినము వారి జీవితంలో అద్భుతములు జరిగించిన అద్వితీయ సత్యస్వరూపుడైన దేవుడైన ఉదయకాలమున పరలోకం నుండి మన్నా కురిపించండి. వారు మాంసము కొరకు సనుక్కొనగా పూరేళ్లను ఆయనే పంపాడు. అరణ్యములో పూరేలు కనబడవు గాని ఆయన పంపినందున విస్తారమైన పూరేలు వచ్చి పాలెం చుట్టుపడేను. 40 సంవత్సరములో వారు అరణ్యములో నడిచినను వారి చెప్పులు పాతగిల్లిపోలేదు, వారి వస్త్రములు చినిగిపోలేదు. నిజముగా మన దేవుడు అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు, మనోహరుడు, మహోన్నతుడు, సర్వాధికారైన దేవుడు. ఎంతగా ఆయన కొనియాడినా ఆయన రుణం మనం తీర్చలేం. దేవుని బిడ్డలారా, అంతటి మహామహుడైన దేవుడు మన దేవుడైనటం మన భాగ్యమే, మన అదృష్టమే. మన వ్యక్తిగత జీవితంలో ఆయన అద్భుతములు చేయుటేగాక మన పక్షమున వ్యాజ్యమాడి మన శత్రువును అణగదొక్కగలవాడు మహాదేవుడు. శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచితివి, నా తల నూనెతో అంటియున్నావు అని కీర్తనాకారుడు పాడుచున్నాడు. జీవగల దేవదేవుని బిడ్డ, అద్భుతములు చేయి దేవుణ్ణి స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి, కృతజ్ఞులైనండి. దైవభక్తి గొప్ప లాభశాఖమని గుర్తించండి. దైవభక్తి మీరు కలిగండి, సద్భక్తి కలిగి మీరు జీవించండి. ప్రతి దినము అద్భుతమైన దినముగా నుండుటకు దేవుడి చేతికి అప్పగించుకోనండి. మనం నమ్మిన మహాదేవుడు మహోన్నతమైన కార్యములు చేసి, అద్భుత కార్యములు చేసి, మన ఎడల గొప్ప గొప్ప కార్యములు చేసి మనల్ని బలపరిచి స్థిరపరిచి విజయం అనుకరించగల విజయసారథి, జయమివ్వగల జయశ్వరుడు, మనల్ని బలపరచగల బలవంతుడైన దేవుడు. అలాంటి దేవుడు మన దేవుడే అయినప్పుడు ఆ దేవాదేవుడికి ఇప్పుడే మీ హృదయాలెత్తి, మీ ఆలోచనలెత్తి, మీ 2 చేతులెత్తి ఆయన్ని స్తుతించి మహింపరిచి ప్రార్థించండి. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ దేవాది దేవుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. అద్భుతములు చేయగల దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యములు చేయగల మహాదేవుడు. నైనా నువ్వు పరిశోధింపజాలని మహాకార్యం లెక్కలేని అద్భుత క్రియలు చేయగల గొప్ప దేవుడు.
నీ జనులైన మాకు అద్భుతములు కనపరుస్తానను మాటసలు ఇచ్చావు గనక ఈ ఉదయకాల సమయంలో నీ దీనదాస్తుని వైపు తిరిగి ప్రార్థిస్తుండగా ఇదిగో మా శ్రోతలందరినీ జ్ఞాపం చేసుకొని బిడ్డలందరి పట్ల మీ కృప మీ కాపుదల కనికరం నుంచి అద్భుత కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యం జరిగించి దేవా నీ బిడ్డలమైన మేము నీ సాక్షులుగా ఉండటానికి నీ కృపదయ చేయమని నీ రెక్కల కింద బలపరిచి పదిలపరిచి నీ నామానికి మహిమకరంగా నీ నామానికి కనుక బిడ్డలను ఆశీర్వదించి దీవించి బలపరచమని మీ మేలుతో తృప్తిపరచమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆమేన్. జయం గల దేవదేవుని పిల్లారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాను. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యం షేర్ చేసి దేవునామను మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి, ఆయనతో కొనసాగండి. ప్రభు ఎల్లప్పుడూ మీకు తోడేంటికరమైన ఘనమైన ప్రతి ఆత్మకార్యం జరిగించి మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి విజయవంతులుగా చేయగల మహాదేవుడు మహోన్నతుడు మన ప్రియ ప్రభు మనతో కూడా ఉన్నాడు గనుక ప్రతి దినము మనకు అద్భుతములు జరుగుచున్నవి. అవును, మన దేవుడు అద్భుత దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించు మహాదేవుడైన ఆయన పరిశోధింపని మహాకార్యంలో లెక్కలేని అద్భుత క్రియలు చేయగల మహాదేవుడిని యోబు గ్రంథం 5:9 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు మహా ఆశ్చర్యకరమైన కార్యములు అద్భుత కార్యములు చేసి మనల్ని ఆశ్చర్యకరంగా ముందుకు నడిపించగల గొప్ప దేవుడే. మేకా ప్రవర్త ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడినప్పుడు ఐగుప్తీ దేశంలో నుండి నీ వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు కనపరుతునని సెలవిచ్చిన మహాదేవుడు. ప్రియ దేవదేవుని బిడ్డ, మీ జీవితంలో కూడా ప్రభు అద్భుత కార్యములు చేయబోచున్నాడు. మీ వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ అద్భుతములు చూడబోచున్నారు. పరిశుద్ధ గ్రంథమందు ఆయన చేసినట్టుగా లిఖించబడి ఉన్న అద్భుతములన్నీ ఆ దేవాది దేవుడు, ఆ మహిమాస్వరూపుడు మీ ఎడల చేయటకు సిద్ధముగా ఉన్నాడు. మీరు మనసిప్పి ప్రార్థించండి. హృదయపూర్వకంగా మీరు భయభక్తులు కలిగి విశ్వాసంతో దేవుని ప్రార్థించండి. దైవభక్తి గొప్ప లాభసాధకమని గుర్తించండి. దైవం మీద మీరు ఎంత భక్తి కలిగి ఉంటారో అంత గొప్ప లాభము కలిగి ఆ అద్భుతమైన మేలు పొందగలరు. దైవభక్తి ద్వారా మనకి ప్రియులారా ఆరోగ్యమును ఆయుష్ను కూడా ఇవ్వగలుగును. దేవుడి మీద మంచి భయభక్తులు కలిగి ముందుకు సాగండి. తన ప్రజలైన ఇశ్రాయేలును 40 సంవత్సరములు అరణ్య మార్గంలో నడిపించిన మహాదేవుడు ప్రతి దినము వారి జీవితంలో అద్భుతంలో జరిగించిన అద్వితీయ సత్యస్వరూపుడైన దేవుడైన ఉదయకాలమున పరలోకం నుండి మన్నా కురిపించాడు. వారు మాంసము కొరకు సనుక్కొనగా పూరేళ్లను ఆయనే పంపాడు. అరణ్యములో పూరేళ్లు కనబడవు గాని ఆయన పంపినందున విస్తారమైన పూరేళ్లు వచ్చి పాలెం చుట్టుపడేను. 40 సంవత్సరములో వారు అరణ్యములో నడిచినను వారి చెప్పులు పాతగిల్లిపోలేదు, వారి వస్త్రములు చినిగిపోలేదు. నిజముగా మన దేవుడు అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు, మనోహరుడు, మహోన్నతుడు, సర్వాధికారైన దేవుడు. ఎంతగా ఆయన కొనియాడినా ఆయన రుణం మనం తీర్చలేం. దేవుని బిడ్డలారా, అంతటి మహామహుడైన దేవుడు మన దేవుడైనటో మన భాగ్యమే, మన అదృష్టమే. మన వ్యక్తిగత జీవితంలో ఆయన అద్భుతములు చేయుటే గాక మన పక్షమున వ్యాజ్యమాడి మన శత్రువును అణగదొక్కగలవాడు మహాదేవుడు. శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచితివి, నా తల నూనెతో అంటియున్నావు అని కీర్తనాకారుడు పాడుచున్నాడు. జీవగల దేవదేవుని బిడ్డ, అద్భుతములు చేయి దేవుణ్ణి స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి, కృతజ్ఞులైనండి. దైవభక్తి గొప్ప లాభశాఖమని గుర్తించండి. దైవభక్తి మీరు కలిగండి, సద్భక్తి కలిగి మీరు జీవించండి. ప్రతి దినము అద్భుతమైన దినముగా నుండుటకు దేవుడి చేతికి అప్పగించుకోనండి. మనం నమ్మిన మహాదేవుడు మహోన్నతమైన కార్యములు చేసి, అద్భుత కార్యములు చేసి, మన ఎడల గొప్ప గొప్ప కార్యములు చేసి మనల్ని బలపరిచి స్థిరపరిచి విజయం అనుకరించగల విజయసారథి, జయమివ్వగల జయశ్వరుడు, మనల్ని బలపరచగల బలవంతుడైన దేవుడు. అలాంటి దేవుడు మన దేవుడే అయినప్పుడు ఆ దేవాదేవుడికి ఇప్పుడే మీ హృదయాలెత్తి, మీ ఆలోచనలెత్తి, మీ 2 చేతులెత్తి ఆయన్ని స్తుతించి మహింపరిచి ప్రార్థించండి. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ దేవాది దేవుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. అద్భుతములు చేయగల దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యములు చేయగల మహాదేవుడు. నైనా నువ్వు పరిశోధింపజాలని మహాకార్యము లెక్కలేని అద్భుత క్రియలు చేయగల గొప్ప దేవుడు. నీ జనులైన మాకు అద్భుతములు కనపరుస్తానను మాటసలు ఇచ్చావు గనక ఈ ఉదయకాల సమయంలో నీ దీనదాస్తుని వైపు తిరిగి ప్రార్థిస్తుండగా ఇదిగో మా శ్రోతలందరినీ జ్ఞాపం చేసుకొని
బిడ్డలందరి పట్ల మీ కృప, మీ కాపుదల, కనికరం ఉంచి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యం జరిగించి దేవా నీ బిడ్డలమైన మేము నీ సాక్షులుగా ఉండటానికి నీ కృపదయ చేయమని నీ రెక్కల కింద బలపరిచి పదిలపరిచి నీ నామానికి మహిమకరంగా నీ నామానికి ఘనతగా బిడ్డలను ఆశీర్వదించి దీవించి బలపరచమని మీ మేలుతో తృప్తిపరచమని నా ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి, ఆమేన్. జయం గల దేవదేవుని పిల్లారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాను. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యం షేర్ చేసి దేవునామను మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి, ఆయనతో కొనసాగండి. ప్రభు ఎల్లప్పుడూ మీకు తోడేయండి గాక.